బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. ఆహా గట్ట పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ ఏనండి. అక్కడ ఎవరు లేరు కదా సార్. జనమేరి సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు. అంతేనంటావా? ఆనాడైనా ఏనాడైనా ఏం జరిగింది? ఈవెన్ ఈనాడైనా రెడీగా ఉండండి. తెలంగాణకు నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఏమన్నా తెలంగాణకు నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. ఇరవై 25 ఏళ్ల క్రితం దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి ఏమనుకోవద్దు. అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. సభలో చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. కనిపించట్లేదు. సరే సరే మీరు ఆపాలి ప్లీజ్. ఒకటే మాట. ఓకే నో యూస్. వాడు విండండి. బంద్ చేయాలి. ఏ బాబు బంద్ చేయాలి. నాకే అర్థం మాట్లాడుతున్నాను. బంద్ చేయాలి బాబు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం నువ్వు మాట్లాడిండు. అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్. యాడికి వెళ్ళిపోయినా మీరు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వద్దంటే మళ్ళీ ఏందండి. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. అమ్మా ఏం ఫీల్ ఉన్నది బాబా. ఎవరైనా రాజశేఖర్ వాళ్ళు మనోడేనా మాట్లాడుతున్నాడా? చెత్త కొడక దిగి ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. టీవీలలో వీడియోస్ కట్ చేస్తాం. గ్రీన్ మ్యాచ్ చేసారు చాలా. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. విజువల్ చూస్తే సగం మ్యాచ్ ఖాళీ ఉన్నాయి. అవన్నీ గ్రాఫిక్స్ రా. ఎలా ఉంది? కోతల రాయుడు కేసీఆర్ సభ నుంచి బయటకు వచ్చి 70 ఫీట్లు నడవలేని కేసీఆర్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. జగన్మోహన్ రెడ్డి ఈ డైరీలో రాసుకోండి. ఓకే 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. చూడు దళిత నాయకుని ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ ప్రకటించాడు. అన్నరా మరి చేసిండ్రా? అబద్ధాలు చెప్పనని చంపిన కూడా అవద్దని చెప్పా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి తోరడం. 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం కేబినెట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. చెప్పిండ్రా? ఇచ్చిండ్రా? ఇయ్యలే. ఇదే ఆడు ఇట్లపోతే ఆడు. అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ సార్. నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు.